నమస్కారం. నేను రేపే ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి చెబుదాం అనుకున్నాను. ఎందుకంటే పూర్తిగా మీకు ఎలా తెలియదో మాకు అలాగే తెలియదు. కొన్ని ఛానల్స్లో స్క్రోలింగ్స్ వెళ్తున్నాయి. అందులో చాలామంది ఆర్టిస్టుకి నోటీస్ అందలేదు. దయ ఉంచి నోటీస్ అందిన వాళ్ళకి మాత్రం వీళ్ళకి అందింది అని వేయండి, తప్పులేదు. దాంట్లో అందని వాళ్ళు మాత్రం దాంట్లో ఇంక్లూడ్ చేయకండి. ఎందుకంటే తనుష్ వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది. ఈ మధ్యన వాళ్ళ ఫాదర్ కూడా పోయారు, పాపం ఆ బాధల్లో ఉన్నారు. ఆవిడకేమో ఇంతవరకు నోటీసులు తనుష్కి అయితే అందలే. కొంచెం అలాంటివి మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి దయచేసి. తప్పు చేసిన వాడిని క్షమించే పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ లేదు, తెలంగాణ గవర్నమెంట్ లేదు, ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదు. ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? యాక్షన్ తీసుకోవడం మీటింగ్ పెట్టి తీసుకుంటాము. యాక్షన్ మేము తీసుకోక్కర్లేదు, యాక్షన్ డిపార్ట్మెంటే తీసుకుంటుంది. తప్పు చేసిన వాళ్ళ గురించి డిపార్ట్మెంట్ యాక్షన్ డెఫినెట్గా తీసుకుంటుంది. లేని వాళ్ళని మాత్రం పేర్లు మాత్రం మీరు వేయద్దు. చాలామంది అన్నారండి సంబంధం లేదంటే అది డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మరి ఏమున్నాయో ఎవిడెన్స్ మాకైతే తెలియదు. మాకు సాయంత్రం సబరాల్ గారు ఏమైనా మీటింగ్ పెట్టి పలానా వాళ్ళు ఉన్నారు అంటే కనుక నేను మళ్ళీ రేపు మీటింగ్ పెట్టి మేము చేయబోయే కార్యక్రమాలు ఏంటంటే మా ఆర్టిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. నెంబర్ 1. 2 ఏంటంటే మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఒకటి పెడదాం. సురేష్ బాబు గారు నేను అనుకున్నాం. పెట్టి ఓన్లీ డ్రగ్స్ గురించి, దీనివల్ల యువత ఎలా చెడిపోతున్నారు, స్కూల్ పిల్లలు ఎలా చెడిపోతున్నారు, ఫిల్మ్ ఆర్టిస్టులకి ఏమవుతుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అవుతుంది, 24 క్రాఫ్ట్స్ ఎవరెవరు తీసుకుంటున్నారు అని కాన్సెప్ట్ పెట్టి దాంట్లో 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి మెగాస్టార్ చిరంజీవి గారి చేత, వెంకటేష్ బాబు చేత, సురేష్ బాబు చేత, అరవింద్ గారి చేత, మోహన్ బాబు గారి చేత లాంటి పెద్దలందరి సమక్షంలో వాళ్ళకి ఈ 1st, 2nd, 3rd ఇప్పించడం జరుగుతుంది. ఇది కూడా మేము 2-3 రోజుల్లో డిసైడ్ చేసి ఇది కూడా చేస్తాం. ఇది కాకుండా చిన్నపిల్లల స్కూల్స్కి వెళ్ళి మూవీ ఆర్టిస్టులు కొంతమంది ఆర్టిస్టులు వెళ్ళి ఈ అవేర్నెస్ తీసుకురావడం కూడా ప్రయత్నిస్తాం. ప్రస్తుతానికి వచ్చిందైతే నోటీసులు మాత్రం అందరికీ రాలేదని కొంతమందిగా వచ్చింది. దయ ఉంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేసే వరకు మీరు వెయిట్ చేసి అది ఏమని కోరుకుంటున్నారు. సార్, అలాగే ఇది చాలా సున్నితమైన విషయం అండి. ఎవరైనా కానీ సినిమా ఆర్టిస్టుల్ని, నటీనటుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళ జీవితాలను చక్కదిద్దుకుంటారు. అలాంటిది వాళ్ళే డ్రగ్స్కి అలవాటు పడ్డారు అన్నది చాలా సెన్సిబుల్ ఇష్యూ. యాజ్ ఏ మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు ఎలా స్పందిస్తారు? సార్, నిన్న కూడా ఈ విషయం అరవింద్ గారు చాలా క్లియర్గా చాలా క్లారిటీగా చెప్పారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే చూడదు అనుకుంటారేమో, దీన్ని 2 ఏళ్ళ నుంచి ట్రాక్స్ చేసి ఉంచారండి. ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అసోసియేషన్ కానీ క్షమించి ఊరుకోదు. తప్పు చేయని వాళ్ళు మాత్రం మీరు స్క్రోలింగ్ లైట్లు వేసి వాళ్ళని బాధ పెట్టద్దు. వాళ్ళ ఫ్యామిలీస్ని మేము ఎంతవరకు చేయాలో, అసోసియేషన్ ద్వారా మేము ఎంతవరకు చేయాలో అంతవరకు డెఫినెట్గా చేస్తాం. అంటే కాల్ లిస్ట్లో వచ్చిన వాళ్ళ ప్రకారమే ఈ పేర్లు. సార్, ఒక ఆర్టిస్ట్కి అండి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, చాలామంది ఫోన్ చేస్తారు. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసి మీ ఛానల్ వాళ్ళందరూ నాకు కొద్దిగా ఫోన్ చేస్తున్నాను, నేను ఎత్తకుండా ఉన్నాను, ఎవరేంటో నాకు తెలియదు. డెఫినెట్గా అలాంటి చిన్న జరుగుతాయి. అలా అని మేము వాళ్ళని వెనకేసుకు రావట్లేదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష డెఫినెట్గా పడాలి. కానీ తప్పు చేయడం అని మాత్రం, తప్పు చేసిన వాళ్ళని పక్కన మాత్రం మీరు కూర్చోబెట్టదు ఛానల్స్ అని, ఎలక్ట్రానిక్ మీరు. అదే మేము కోరుకున్నాం. తప్పు చేసిన వాళ్ళు డెఫినెట్గా తప్పు.
రెడీయా లోకల్ డౌన్ చేయండి. అందరికీ నమస్కారం. నేను రేపే ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి చెబుదాం అనుకున్నాను. ఎందుకంటే పూర్తిగా మీకు ఎలా తెలియదో మాకు అలాగే తెలియదు. కొన్ని ఛానల్స్లో స్క్రోలింగ్స్ వెళ్తున్నాయి. అందులో చాలామంది ఆర్టిస్టులు నోటీస్ అందలేదు. దయ ఉంచి నోటీస్ అందిన వాళ్ళకి మాత్రం వీళ్ళకి అందింది అని వేయండి, తప్పులేదు. దాంట్లో అందని వాళ్ళు మాత్రం దాంట్లో ఇంక్లూడ్ చేయకండి. ఎందుకంటే తనుష్ వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది. ఈ మధ్యన వాళ్ళ ఫాదర్ కూడా పోయారు, పాపం ఆ బాధల్లో ఉన్నారు. ఆవిడకేమో ఇంతవరకు నోటీసులు తనుష్కి అయితే అందలే. కొంచెం అలాంటివి మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి దయచేసి. తప్పు చేసిన వాడిని క్షమించే పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ లేదు, తెలంగాణ గవర్నమెంట్ లేదు, ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదు. ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? యాక్షన్ తీసుకోవడం అనేది మీటింగ్ పెట్టి తీసుకుంటాము. యాక్షన్ మేము తీసుకోక్కర్లేదు, యాక్షన్ డిపార్ట్మెంటే తీసుకుంటుంది. తప్పు చేసిన వాళ్ళ గురించి డిపార్ట్మెంట్ యాక్షన్ డెఫినెట్గా తీసుకుంటుంది. లేని వాళ్ళని మాత్రం పేర్లు మాత్రం మీరు వేయద్దు. చాలామంది అన్నారండి సంబంధం లేదంటే అది డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మరి ఏమున్నాయో ఎవిడెన్స్ మాకైతే తెలియదు. మాకు సాయంత్రం సబరాల్ గారు ఏమైనా మీటింగ్ పెట్టి పలానా వాళ్ళు ఉన్నారు అంటే కనుక నేను మళ్ళీ రేపు మీటింగ్ పెట్టి మేము చేయబోయే కార్యక్రమాలు ఏంటంటే మా ఆర్టిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. నెంబర్ 1. 2 ఏంటంటే మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఒకటి పెడదాం. సురేష్ బాబు గారు నేను అనుకున్నాం. పెట్టి ఓన్లీ డ్రగ్స్ గురించి, దీనివల్ల యువత ఎలా చెడిపోతున్నారు, స్కూల్ పిల్లలు ఎలా చెడిపోతున్నారు, ఫిల్మ్ ఆర్టిస్టులకి ఏమవుతుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అవుతుంది, 24 క్రాఫ్ట్స్ ఎవరెవరు తీసుకుంటున్నారు అని ఒక కాన్సెప్ట్ పెట్టి దాంట్లో 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి మెగాస్టార్ చిరంజీవి గారి చేత, వెంకటేష్ బాబు చేత, సురేష్ బాబు చేత, అరవింద్ గారి చేత, మోహన్ బాబు గారి చేత లాంటి పెద్దలందరి సమక్షంలో వాళ్ళకి ఈ 1st, 2nd, 3rd ఇప్పించడం జరుగుతుంది. ఇది కూడా మేము 2-3 రోజుల్లో డిసైడ్ చేసి ఇది కూడా చేస్తాం. ఇది కాకుండా చిన్నపిల్లల స్కూల్స్కి వెళ్ళి మూవీ ఆర్టిస్టులు కొంతమంది ఆర్టిస్టులు వెళ్ళి ఈ అవేర్నెస్ తీసుకురావడం కూడా ప్రయత్నిస్తాం. ప్రస్తుతానికి వచ్చిందైతే నోటీసులు మాత్రం అందరికీ రాలేదని కొంతమందిగా వచ్చింది. దయ ఉంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేసే వరకు మీరు వెయిట్ చేసి అది ఏమని కోరుకుంటున్నాను. సార్ అలాగే ఇది చాలా సున్నితమైన విషయం అండి. ఎవరైనా కానీ సినిమా ఆర్టిస్టుల్ని నటీనటుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళ జీవితాలను చక్కదిద్దుకుంటారు. అలాంటిది వాళ్ళే డ్రగ్స్కి అలవాటు పడ్డారు అన్నది చాలా సెన్సిబుల్ ఇష్యూ. యాజ్ ఏ మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు ఎలా స్పందిస్తారు? సార్ నిన్న కూడా ఈ విషయం అరవింద్ గారు చాలా క్లియర్గా చాలా క్లారిటీగా చెప్పారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే చూడదు అనుకుంటారేమో, దీన్ని 2 ఏళ్ళ నుంచి ట్రాక్ చేసి ఉంచారండి. ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అసోసియేషన్ కానీ క్షమించి ఊరుకోదు. తప్పు చేయని వాళ్ళు మాత్రం మీరు స్క్రోలింగ్ లైట్లు వేసి వాళ్ళని బాధ పెట్టొద్దు. వాళ్ళ ఫ్యామిలీస్ని మేము ఎంతవరకు చేయాలో అసోసియేషన్ ద్వారా మేము ఎంతవరకు చేయాలో అంతవరకు డెఫినెట్గా చేస్తాం. అంటే కాల్ లిస్ట్లో వచ్చిన వాళ్ళ ప్రకారమే ఈ పేర్లు సార్ ఒక ఆర్టిస్ట్కి అండి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, చాలామంది ఫోన్ చేస్తారు. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసి మీ ఛానల్ వాళ్ళందరూ నాకు కొద్దిగా ఫోన్ చేస్తున్నాను, నేను ఎత్తకుండా ఉన్నాను, ఎవరేంటో నాకు తెలియదు. డెఫినెట్గా అలాంటి చిన్న జరుగుతాయి. అలా అని మేము వాళ్ళని వెనకేసుకు రావట్లేదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష డెఫినెట్గా పడాలి. కానీ తప్పు చేయడం అని మాత్రం తప్పు చేసిన వాళ్ళని పక్కన మాత్రం మీరు కూర్చోబెట్టదు. ఛానల్స్ అని ఎలక్ట్రానిక్ మీరు అదే మేము కోరుకున్నాం. తప్పు చేసిన వాళ్ళు డెఫినెట్గా తప్పు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.